ఒకసారి ఈ వీడియో చూస్తే బ్లౌజ్ కుట్టడం ఇంత ఈజీనా అంటారు. చాలా టిప్స్ కొత్త వారి కోసం అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ మొత్తం లైనింగ్ అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ నెక్ అనేది జాయింటింగ్ చేసుకుందాము. బ్లౌజ్ పీస్ అయితే నేను నెక్ కట్ చేయలేదండి. ఇట్లా ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్కి అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతూ ఇట్లా చెక్ చేసుకుంటూ క్లాత్ అనేది ఎక్కడ మనకు ముడతలు రాకుండా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఇది ఎలాగో లైట్గా కానొస్తుంది కాబట్టి మనకు అలాగో శారీ క్లాత్ వచ్చేసి మనకు క్లాత్ పతలాగా ఉంది కాబట్టి మనకు బాగా కనిపిస్తుంది లైనింగ్. సో దాన్ని బేస్ చేసుకొని మనకు శారీ క్లాత్ అనేది మడత పడకుండా కుట్టుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఇలా పైనుంచి అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనము ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది కదిలించకుండా ఇలాగే మనం చేయి అనేది ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చారంటే ఎక్కడే కానీ ముడతలు రాకుండా లైనింగ్ అనేది బ్లౌజ్ పీస్కు అతికినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఎక్కడే కానీ లూజులు అట్లా ఏమీ రాదు, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేశాను. నేను అంతా అతికించేసేసి ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ అనేది ఇట్లా పట్టుకొని కుట్టామనుకోండి, మనకి నడుము టక్స్ అనేది వచ్చేస్తుంది. ఈ నడుము టక్స్ కూడా ఒక గుడ్డు గుట్టు అయితే చెప్తాను చూడండి. ఇట్లా షోల్డర్ అనేది పట్టేసుకొని కింద అర్ధ ఇంచు పెట్టేసుకొని ఇక్కడ మిషన్ తలకాయ ఉంది కదా, టేబుల్ కాకుండా ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే టక్స్ అయితే వేసేసుకోవాలి. అలా ఎవరి బ్లౌజ్కైనా కానీ అది ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నడుము పట్టి కోసము నేను ఒక 1.5 ఇంచెస్ వెడల్పుతోటి ఒక క్లాత్ అయితే కట్ చేశాను. ఇది వచ్చేసి మనకు నడుము పట్టికి అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. సో ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేశాను. ఇలా ఈ లైనింగ్ పీసు అంటే మనం లైనింగ్ నడుముక్క తీసుకున్నాం కదా, లైనింగ్ పీసు దీన్ని ఇట్లా కిందికి అనేది పెట్టేసుకొని పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా తర్వాత లైనింగ్ను ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకొని చూడండి, వారాలు అనేది అంచులు అనేవి కుట్టేశాను. ఇలా కుట్టేసిన తర్వాత ఈ మొత్తం అనేది ఇట్లా పైకి అనేది ఫోల్డింగ్ అనేది చేసేసేయండి. ఇలా చేసి ఒక మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది కదా, పెద్ద కుట్టు అనేది పెట్టుకోండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది ఇప్పేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసేయాలి, ఎందుకంటే మనకు స్ట్రైట్గా ఉండాలన్నమాట. సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువలు తక్కువ లేకుండా చూసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము. సో మీకు ఈ బ్లౌజ్ కట్టింగ్ కూడా నేను చూపించాను అనమాట. ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇప్పుడు ఎదురుగా ఒక పీస్ ఒకటి ఇట్లా ఎదురుగా పెట్టేసుకొని ఇది కూడా ఉల్టా సీదానే చెక్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి నెక్ కుట్టుకోండి. నెక్ కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టు అనేది వేసుకుందాము. నెక్ ఫస్ట్ కుట్టుకోవాలి. చూడండి, మనకు లైనింగ్ అతికించడంలో లెఫ్ట్ హ్యాండ్ అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. సో మీరు ఆ లెఫ్ట్ హ్యాండ్ కూడా సాగదీసినట్టుగా అనకుండా ఇలా మనకు చెయ్యి ఊరికి అద్ది పెట్టినట్టుగా ఇట్లా పట్టుకుంటూ రావాలన్నమాట. సో పర్ఫెక్ట్గా అయితే లైనింగ్ అయితే అతికించినట్టు వస్తుంది. సో ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము ఇట్లా ఉల్టా అనేది వేసేసుకొని మనకు బ్లౌజ్ పీస్ ఉంది కదా, బ్లౌజ్ పీస్ ప్రకారంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. సో చూడండి, మనకి ఇప్పుడు ఈ విధంగా అయితే అతికించేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా లైనింగ్ పీస్ వెంపడతా మనము ఇది ఒరిజినల్ పీస్ వచ్చేసి మనం లైనింగే కట్ చేసుకున్నాము. శారీలో క్లాత్ వచ్చేసి మనము కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాం అనమాట. అది కట్ చేసిన తర్వాత ఇలా లైనింగ్ అతికించిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనము లైనింగ్ మొత్తం అయితే అతికించేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. సో చూడండి, ఎక్కడే కానీ ముడతలు కానీ ఎక్కడన్నా కానీ మడత పడినట్టు కానీ అస్సలు రాదండి. సో నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను మీకు కట్టింగ్లో టిప్స్ అనేది చెప్పాను అనమాట. ఈ సెంటర్ డాట్ ఎట్లా వేసుకోవాలనేసి. సో నేనైతే ఇంకా సెంటర్ డాట్ ఎట్లా వేస్తానంటే కింద మనకు ఫ్రంట్ పార్ట్ కింద ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి నేను 3 భాగాలుగా చేసుకొని 2 భాగాల కాడ ఒక టక్స్ అనేది పెడతానమాట. సో కట్టింగ్ వీడియో చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇంతకుముందు వీడియోస్లలో కూడా నేను చాలాసార్లు అయితే ఈ మెయిన్ టక్స్ ఎలా వేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది వచ్చేసి మనం ఉక్సులు పట్టి కంచె పట్టి సైడ్ వేసుకుంటాం చూడండి, అట్లా సగానికి ఇలా మడత పెట్టేసుకొని ఒక టక్స్ అనేది వేసుకోవాలి. అలాగే మెయిన్ టక్స్ పట్టుకున్నాం అనుకోండి, సంక్రౌండ్ దగ్గర ఒక టక్స్ అనేది వస్తుంది. ఓకేనా. ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా అంతే,
ఫస్ట్ మెయిన్ టక్స్ అనేది వేసుకోవాలి. ఈ మెయిన్ టక్స్ వచ్చేసి మనిషి పర్సనాలిటీని బట్టేసి వేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంతమందికి మనిషి పర్సనాలిటీ ఉన్నా సరే చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో అది గమనించండి. చెస్ట్ని బట్టి ఆ మెయిన్ టక్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. లావుగా ఉన్నారు కదా అనేసి లావుగా పెట్టేది కాదు. లావుగా ఉన్నా సరే కొంతమందికి చెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, అది గమనించాలి. ఆల్తీ బ్లౌజులో టక్స్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఇలా ముందర భాగాలు అయితే కుట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీలు అనేవి కుట్టుకుందాము. క్రాస్ పట్టీ కూడా నేను చాలా ఈజీ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఎటువంటి షేప్లు అయితే ఏమీ కట్ చేయలేదు. సో దీన్ని ఏ విధంగా కట్ చేస్తానో చూడండి, ఏ విధంగా స్టిచ్ చేస్తానో. సో చూడండి, ఇట్లా మనం ఒరిజినల్ పీస్ వచ్చేసి లైనింగ్ పీస్ కింద అయితే పెట్టేశాను. ఇలా పెట్టేసి లైనింగ్ అనేది కొంచెం ఎగస్ట్రా అనేది తీసుకున్నాను అనమాట. సో ఇదనేది కింది సైడ్కి ఎగస్ట్రా క్లాత్ మొత్తం కిందికి వచ్చేలాగా చూసుకొని, ఇది అనేది మనకు ఒత్తు లోపలికి అనేది వస్తుంది అనమాట. అంటే మనకు క్రాస్ పట్టీలు మందంగా ఉండాలి కదా, దాని కిందికి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు మూడు వచ్చినట్టుగా వస్తుంది అనమాట. మనకు క్రాస్ పట్టీ కూడా బాగా మందంగా వస్తుంది. క్రాస్ పట్టీ ఎప్పటికైనా సరే మందంగా ఉండాలి. సైడ్కు మన క్రాస్ పట్టీ కనుక సైడ్కు ఇట్లా మందంగా కుట్టుకోకపోయినాం అనుకోండి, సైడ్కి వచ్చేసి కిందికి ఏలబడినట్టుగా వస్తుంది అనమాట. బ్లౌజెస్లలో కిందికి ఏలబడినట్టుగా వస్తుంది వేసుకున్న తర్వాత. సో అందుకోసము 3 పీసులు అనేవి కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక సైడ్ 3 ఇంచులు, ఒక సైడ్ 2 ఇంచులు వచ్చేలాగా చూసుకొని దాన్ని ఈ విధంగా కలుపుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది కూడా జారిపోకుండా, బ్లౌజ్ పీస్ జారిపోకుండా ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఈ విధంగా వేసుకోవాలి. చూశారు కదా, క్రాస్ పట్టీలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము జాయింటింగ్ అనేది చేసుకుందాము క్రాస్ పట్టీలను. సో ముందర వచ్చేసి కొద్దిగా ఎగస్ట్ అనేది వదిలేసేయాలి. కొద్దిగా ఎగస్ట్ అనేది వదిలేసుకొని అక్కడ నుంచి మనం జాయింటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు అనేది మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కుట్టుకుంటాం చూడండి, దాని మీద రావాలి కుట్టు, క్రాస్ పట్టీ మీద కాదు. ఓకేనా? ఈ టిప్స్, నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తారు. మనం మెయిన్ టక్స్ అనేది మడత పెట్టేసుకోవాలి, కుట్టు మీద పడకూడదు అనమాట. సో ఓకేనా? ఇలా కుట్టేసిన తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసేసుకుందాము. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఏ హెచ్చు తక్కువలు అనేది ఉండకూడదు అనమాట. క్రాస్గా ఉండకూడదు, స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మనకు సైడ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇట్లా సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా స్ట్రైట్గా అనేది ఉండాలి. సైడ్కు స్ట్రైట్గా ఉండాలి, అలాగే కాజల పట్టి ఉక్సుల పట్టి సైడ్ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా లైనింగ్లోది, ఆ లైనింగ్లో పీస్ వచ్చేసి నేను ఉక్సుల పట్టికి కాజల పట్టికి వాడేస్తాను. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి వచ్చేసి నేను పైనుంచి అయితే కుట్టాను అనమాట. సో దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఉక్సుల పట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చివరగా అయితే కంపల్సరిగా టక్స్లు అయితే వేసుకోండి. అంటే ఎట్లా అంటే రఫ్ అని తొక్కాలి కంపల్సరిగా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా ఈ మిగిలిన పీస్కి అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకు కాజా పట్టీ అనేది స్టిఫ్గా వస్తుంది అనమాట. సో అందుకోసం వచ్చేసి ఇట్లా జాకెట్ పీస్లోది కూడా మనము ఈ విధంగా జాయింటింగ్ చేసేసుకొని కాజా పట్టీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇది వచ్చేసి మనం కింద నుంచి పైకి అయితే వేసుకుంటాము. సో లైనింగ్ సైడ్ అనేది జాయింటింగ్ చేసేసుకొని ఒరిజినల్ సైడ్కు ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ ఫోల్డింగ్ అనేది మనము ఈ పట్టీని ఏమంటారంటే పెంపుడు పట్టీ అంటారు. పెంపుడు పట్టీ అనేది ఎందుకు అంటారంటే ఒక అర్ధ ఇంచ్ అనేది పెంచుకుంటాం అనమాట. సో చూడండి, ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక అర్ధ ఇంచ్ అని పెంచేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా పెంచేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సో చూశారు కదా, ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. చివరగా వచ్చేసి కంపల్సరీగా రఫ్ అనేది తొక్కండి. ఇలా 2 క్రాస్ పట్టీలు ఇలా సమానంగా పట్టేసుకొని ఉక్సులు పట్టి ఎక్స్ట్రా ఏమైనా ఉన్నట్లయితే ఎక్కువ తక్కువలు కట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా రౌండ్ ఎక్కువ అంటే లోతు ఎక్కువ తీయకూడదు. మనం ఆల్రెడీ కట్టింగ్లో చేసిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఎక్కువ ఉండేది మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్ అయితే జాయింటింగ్ అయితే చేసుకుందాము. చూడండి, షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను. నేను చెప్పిన పద్ధతిని అయితే ఫాలో అవ్వండి. రోజుకు 20 జాకెట్లు అయినా కానీ ఈజీగా కుట్టేయచ్చు అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్స్ అనేది జాయింటింగ్ చేసేటప్పుడు నెక్ సైడ్ అనేది అర్ధ ఇంచు కుట్టు రానియాలి. అలాగే హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకుంటాం చూడండి, అటు సైడ్ 1/4 ఇంచు మాత్రమే ఉండాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మనం వేసిన ఏ కుట్టైనా సరే 2 కుట్లు అనేవి రావాలన్నమాట. 2 కుట్లు అనేవి వేసుకోవాలి.
అదే విధంగానే ఇటు సైడ్ కూడా షోల్డర్స్ అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి మనము నెక్ సైడ్ అనేది అర్ధ ఇంచు ఉంటుంది. అలాగే హ్యాండ్స్ జాయింటింగ్ చేసే సైడ్ వచ్చేసి మనకు పావించు మాత్రమే కుట్టొచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనము మెడ పీసులు అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మెడ పీసులు వచ్చేసి నేను స్ట్రైట్ పీసులే తీసుకుంటున్నాను అనమాట. రౌండ్ డీప్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇట్లా స్ట్రైట్ పీస్ తోటి రౌండ్ అనేది తిప్పుకొని, ఎందుకంటే భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా భుజానికి జాకెట్ అనేది అతికిచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో అందుకోసము మనము క్రాస్ పీసుల కంటే ఇట్లా డీప్ నెక్ ఎక్కువ తీసుకున్నప్పుడు, అలాగే బ్రాడ్గా తీసుకున్నప్పుడు ఈ విధంగా మనము క్రాస్ పీసుల కంటే నార్మల్ పీసే తీసుకునేది బెటర్ అనమాట. ఎప్పుడే కానీ ఇది గమనించండి. డీప్ నెక్ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే డీప్ నెక్ ఎక్కువ ఉండి బ్రాడ్గా తొడుగుతారు ఎడల్పుగా. సో వాళ్ళకైతే మనము ఇట్లా మెడ పీస్ అనేది క్రాస్ పీస్ తీసుకోకూడదు, స్ట్రైట్ పీసే తీసుకోవాలన్నమాట. స్ట్రైట్ పీస్ తీసుకొని రౌండ్ తిరిగే దగ్గర నేను చూడండి ఇప్పుడు చూపిస్తా చూడండి, రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా క్లాత్ అనేది ఇట్లా మడత పెట్టేసుకొని, అంటే మనం కుచ్చులు పెట్టుకుంటాం చూడండి, ఆ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని రౌండ్ దగ్గర ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు రౌండ్ కూడా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి క్లాత్ అనేది తక్కువైంది. మొత్తం అయితే నేను ఇంకొక క్లాత్ అయితే జాయింటింగ్ అయితే చేశాను. ఇంకొక టిప్ అండి, మనం భుజాల మీద కుట్లు ఉంటుంది కదా, ఆ కుట్టు పీస్ అనేది ఉంటుంది కదా బ్యాక్ సైడ్, అది వచ్చేసి మనం బ్యాక్ సైడే పెట్టుకోవాలన్నమాట. ముందరికి వచ్చేలాగా పెట్టుకోకూడదు. ఓకేనా, ఈ విధంగా మనం మెడ పీస్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఏమైనా తక్కువ వచ్చిందనుకోండి, మళ్ళీ ఒక ముక్క కానీ కట్ చేసుకొని దానికి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో మిగిలిన క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం మెడ పీస్ జాయింటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా క్రాస్గా అయితే కొంచెం టక్స్లు అనేవి పెట్టుకోవాలి. కుట్టును దాటి యువతలకి రానివ్వకూడదండి. కుట్టు యువతలకే మనం పీసులు ఉంటుంది కదా, ఆ పీసులు అనేవి క్రాస్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్గా కట్ చేసుకోకూడదు. క్రాస్గా కట్ చేసుకొని ఈ పీసులు మొత్తాన్ని ఇట్లా లోపలికి పెట్టేసుకొని, ఇది లైనింగ్ పీస్ ఉంది కదా, అంటే మనం మెడ పీస్ చేసుకున్నాం కదా, దాన్ని ఒకటే లెవెల్లోనే కుట్టు అనేది వేసుకుంటూ రాండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం మెడ పీస్ అనేది ఈ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. ఇది కూడా మనము ఎక్కువ తక్కువలు అనేది చూసుకోవాలి. ఒకటే లెవెల్ వచ్చేలాగా చూసుకున్నట్లయితే కనుక మనకు పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనకు పీస్ మొత్తాన్ని ఇట్లా లోపలికి అనేది పెట్టేసుకొని లైనింగ్ పీస్ మీద ఇట్లా పైనుంచి కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు కూడా మనకు బ్లౌజ్ పీస్ మీద రాకూడదు. మనం మెడ పీస్ జాయింటింగ్ చేసాం చూడు, అక్కడనే దాని మీదనే రావాలన్నమాట. బ్లౌజ్ పీస్ మీద రానియకూడదు. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ పీస్కి వచ్చేలాగా చూస్తారనమాట. సో అలా చేయకూడదు. సో ఈ విధంగా కుట్టిన తర్వాత మనం ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా, మెడ పీస్ జాయింటింగ్ చేసిన ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేయండి. మీరు స్పీడ్గా కట్ చేశారంటే కనుక బ్లౌజ్ పీస్ కట్ చేసే ప్రమాదం అయితే ఉంటుంది. సో అందుకోసం మనం జాగ్రత్తగా రౌండ్ తిరిగే దగ్గర అందుకు జాగ్రత్తగా మెడ పీస్ అయితే కట్ చేసేయండి. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము హెమ్మింగ్కి అయితే పెట్టేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఇది హెమ్మింగ్ కోసం అయితే పెట్టాను. సో హెమ్మింగ్ చేసుకోవడం కోసము మనం పైనుంచి ఒక లూజ్ కుట్టు అయితే వేసుకుందాము. లూజ్ కుట్టు వేసుకోవడం వల్ల హెమ్మింగ్ చేయటం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. హెమ్మింగ్ ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేను మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది కదా, ఆ పెద్ద కుట్టు పెట్టేసి పైనుంచి ఒక కుట్టు అయితే వేస్తాను. సో హెమ్మింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది మనం హెమ్మింగ్ చేసుకోవడానికి. సో ఈ విధంగా అయితే పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేస్తున్నాను. రౌండ్ తిరిగే దగ్గర కూడా మనము రౌండ్ ఇట్లాగా నేను ఇలా తిప్పుతున్నాను చూడండి క్లాత్ను. రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా ఇట్లా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతూ రౌండ్ అనేది షేప్ వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఈ కుట్టు ఆప్షనల్ అనమాట, వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏమంటే మనకి హెమ్మింగ్ ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. పెద్ద కుట్టు పెట్టేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను మిషన్ తోటి కాజాలు అయితే వేస్తున్నాను. మా సైడ్ అయితే కనుక మిషన్తో కాజాలు ఎక్కువ అయితే యూజ్ చేస్తారనమాట. సో దారం కాజాలు తక్కువగా యూజ్ చేస్తారు, మిషన్తో కాజాలు అయితే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ క్లాత్ వచ్చేసి మనము 5 మిషన్ కాజాలు అయితే వేస్తాను. సో దారం కాజాలు అయినా 5 ఉంటాయి కదా, సైడ్కి వచ్చేసి ఒక కాజా అనేది ఎక్స్ట్రా అనేది వేసుకుంటాము. అదిలో ఫ్యూచర్లో లావైనా సన్నగైనా అడ్జస్ట్మెంట్ కావటానికి అయితే కాజాలు అయితే వేస్తాము కింద. సో ఇవి వచ్చేసి నేను ఇట్లా 5 భాగాలుగా చేసేసుకొని ఈ విధంగా మిషన్ తోటి కాజాలు అయితే వేస్తున్నాను.
లాస్ట్కి అయితే రఫ్ అనేది కంపల్సరీగా తొక్కాలి ఫ్రెండ్స్. ఏది కుట్టినా సరే రఫ్ అనేది కంపల్సరీగా తొడగాలి. చూడండి రౌండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకు సంక పీసులు అనేవి పడతాయన్నమాట. ఇది వచ్చేసి కొంచెం బుగ్గల హ్యాండ్స్ అయితే వస్తుంది. మనం చిన్న ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు తొడుగుతున్నారు కదా బుగ్గలు పెట్టేసుకొని, అలాంటి హ్యాండ్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి అయితే సంగ పీసులు అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి శారీలో క్లాత్ కాబట్టి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి, లేదంటే పీసు రేగిపోయే అవకాశం ఉంటుంది. మనము జాయింటింగ్ చేసిన తర్వాత ఒక ఉతుకు 2 ఉతుకులు పడిన తర్వాత పీసు రేగేసి కుట్టు అనేది పోతుందనమాట. సో అందుకోసం శారీలో క్లాత్ ఏదైనా సరే మనము ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకోవటం వల్ల కుట్టు దగ్గర పిగిలిపోకుండా ఉంటుంది క్లాత్. మనం అట్లాగే కుట్టు ఎట్టునేది అట్లాగే ఉంటుంది, పిగిలిపోతుంది అనమాట మనం ఇట్లా ఫోల్డింగ్ చేయకుండా కుట్టినామంటే, జాయింటింగ్ చేసామంటే. అందుకోసము ఖచ్చితంగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని, మనం శారీకి ఏ విధంగా అంచులు కుడతామో ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకున్నాము. మందంగా కనపడకుండా ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. మీకు ఆల్రెడీ కుట్టేటప్పుడు అనేది అర్థమవుతుంది, మందం లేకుండా ఏ విధంగా కుట్టుకోవాలనేది అప్పుడే అర్థమవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసాను. ఇప్పుడు మనము లైనింగ్ కూడా కొంచెం బ్లౌజ్ లైనింగ్ కూడా అతుకులు అనేవి పడతాయి అన్నమాట. సో లైనింగ్ పీస్ కూడా అతుకు అనేది వేసేసుకుందాము. సో హ్యాండ్స్ అయితే నేను ఒరిజినల్ పీస్కి అయితే సంక పీసులు అయితే జాయింటింగ్ అయితే చేసేసాను. చూసారు కదా, ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ కూడా కొద్దిగా లైనింగ్ అయితే జాయింటింగ్ అయితే పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పీస్లే అనమాట. మళ్ళీ ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఒక చిన్న పీసులు జాయింటింగ్ చేసుకున్నా సరిపోతుంది. దీనికైతే ఇట్లా నార్మల్గా వేసేసుకోవచ్చు లైనింగ్ కాబట్టి. అవి అయితే శారీ క్లాత్ కాబట్టి కంపల్సరీగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అనేది తిరిగి వేసేసుకుందాము. హ్యాండ్స్ సైడ్ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా పైనుంచి అయితే ఒక కుట్టు వేసేసిన తర్వాత లైనింగ్ అయితే తిరిగించేసేసుకుందాము. సో 1 బై 1 ఒకదాని ఒక తర్వాత ఒకటి కుట్టుకుంటూ వచ్చామంటే ఫాస్ట్గా మనకు బ్లౌజ్ మీదనే శ్రద్ధ అనేది పెట్టాలన్నమాట. బ్లౌజు ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకుంటూ మనము స్పీడ్గా కుట్టేయచ్చు అనమాట. అప్పుడు మనకు రోజుకి 20 బ్లౌజులు అయినా సరే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, నైట్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఈజీగా బ్లౌజెస్ ఎంత లేదన్నా ఎక్కువ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంట్లో పని చేసుకుంటూ కూడా మనం బ్లౌజెస్ అనేది ఎక్కువ స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే నేను చెప్పిన పద్ధతిని మీరు ఫాలో అవుతూ బ్లౌజ్ అయితే కుట్టండి. చాలా త్వరగా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తారు. ఇప్పుడు తిరిగి చేసిన తర్వాత మిషన్ పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా కుట్టిన తర్వాత లైనింగ్ కూడా మనము ఇట్లా బ్లౌజ్ పీస్ పైనుంచి అయితే కుట్టు అనేది వేసుకున్నట్లయితే మనకు లైనింగ్కి బాగా అతుకుతుంది అనమాట. సో అందుకోసం ఎప్పటికైనా సరే బ్లౌజ్ అనేది ఇట్లా పైనుంచే కుట్టు అనేది వేయండి. సో చూడండి, ఇట్లా ఏమన్నా కుట్టు సరిగా పడకపోతే ఈ విధంగా ఒకసారి అడ్జస్ట్మెంట్ అనేది చేయండి. చూడండి, సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా చూడండి, ఇట్లా బ్లౌజ్ పీస్ మీదనే కుట్టు అనేది రానియాలి. చూసారు కదా, ఇట్లా నేను ఏ విధంగా జాయింటింగ్ చేస్తున్నానో. చాలామంది బ్లౌజెస్లకి అయితే హ్యాండ్స్కు లైనింగ్ అయితే అస్సలు అతికిచ్చి ఉండరు, అంటే ఇట్లా పడిపోయి ఉంటుంది అనమాట హ్యాండ్ కింద. బ్లౌజ్ లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ అనేది యాలబడి ఉంటుంది. సో అందుకోసమే జాగ్రత్తగా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను బుగ్గ హ్యాండ్స్ అని పెడతాను చెప్పాను కదా. సో నేను అందుకోసం వచ్చేసి ఒక కొద్దిగానే అనమాట బుగ్గల హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. మళ్ళీ ఇంకొకసారి కానీ వీడియో అయితే చేసి చూపిస్తాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి చాలా సింపుల్ వేలో హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు, అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఈ హ్యాండ్సే ఉన్నాయన్నమాట. సో షార్ట్ హ్యాండ్స్కైనా ఇవి వాడుతున్నారు, లాంగ్ లెంత్ హ్యాండ్స్కైనా వాడుతున్నారు, ఎల్బో హ్యాండ్స్ కూడా వాడుతున్నారు అనమాట. ఇప్పుడు వచ్చేసి సంకలోత్ అనేది తీస్తున్నాను. సంకలోత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది సంకలోత్ పోయేలాగా కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇది మన బుగ్గలు అనేది జారిపోకుండా మన సంకలోత్ తీసేసినప్పుడు ఒక కుట్టు అనేది ఫస్ట్ కుచ్చు మీద అయితే పెట్టేసేయండి. సో చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ అయితే సంకలోత్ కూడా తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయితే చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా
షోల్డర్ ఏమైనా పెద్దగా ఉన్నట్లయితే కనుక మనం ఆల్తీ బ్లౌజ్ ఇచ్చింటారు కదా దాంతో కొలిసి చూసి ఏమైనా ఇంకా ఎక్కువ పెద్దగా ఉన్నట్లయితే కనుక కొద్దిగా కట్ చేసేయండి. ఏమీ కాదు, ఆ కొద్దిగా మాత్రం కట్ చేయాలి, సంకర దగ్గరికి అయితే కట్ చేయకూడదు. ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా ప్రతిదీ మనం తెలుసుకోవాలండి. బ్లౌజ్ ఊరికే స్టిచ్చింగ్ చేసామా అంటే కాదు, ప్రతి ఒక్క టిప్ అనేది తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనకు బ్లౌజ్లో ఎటువంటి రిపేర్లు అనేవి రాకుండా, మళ్ళీ మన దగ్గరికి ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పకుండా పర్ఫెక్ట్ ఒకటే ఫిట్టింగ్లోనే వచ్చేసింది అనుకోండి, కస్టమర్స్ కూడా మనకు అలాగే బాగా కుడుతుందనేసి అలాగే వస్తారనమాట. ఓకేనా, ఈ విధంగా బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇదే విధంగానే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. సో ఇదే విధంగానే ఇంకొక హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. లెంత్ ఎక్కువైనా సరే మీకు క్లారిటీగా వివరంగా చూపించాలనేసి నేను ప్రతిదీ అయితే వీడియో అయితే ఇంకా షూట్ చేశాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఒకటే లెవెల్లోనే వచ్చేలాగా చూసుకోవాలి. మనం సాగదీసి కుట్టామనుకోండి కొలత మొత్తం మారిపోతుంది అనమాట. ఇది ముందే ఆల్రెడీ క్రాస్ బ్లౌజ్ ప్లస్ అలాగే హ్యాండ్స్ దగ్గర మనము తీసుకుంటాం కదా కర్వ్, సో అదంతా సాగదీయకుండా కుట్టాలన్నమాట. అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర కూడా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి కంపల్సరీగా. కుట్టు మీదనే కుట్టు అనేది రాని చేసేయండి. సో ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింటింగ్లు అయితే చేస్తున్నాను. సైడ్ వచ్చేసి హ్యాండ్ లూజు ఎంతైతే ఉంటుందో అంతవన్నీ కొలుచుకొని నేను ఇక్కడ వచ్చేసి టేప్ తోటి చూపిస్తున్నా చూడండి. హ్యాండ్స్ వచ్చేసి 13.5, అంటే మనకు వచ్చేసి 7కు 2 గీతలు అనేవి తక్కువనే వచ్చాయన్నమాట. సో 7కు 2 గీతలు అనేవి తక్కువ దగ్గర ఇట్లా టక్స్ అనేవి వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము కుట్ల కోసం 2 ఇంచుల ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదా, అంతే అయితే పెట్టేసుకొని కుట్టు అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి సంఖ ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకు 9 ఇంచులు అనేది వచ్చిందనమాట. 9 ఇంచుల దగ్గరికి ఈ విధంగా అయితే కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు సంఖ దగ్గర ఎంతైతే ఉంటుందో అంతేవేని నడుము దగ్గరికి అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కింది మీదికి పర్ఫెక్ట్, అంటే కింది మీదికి ఒకటే రకంగా ఉండే వాళ్ళకు అనమాట ఈ కొలత. మామూలు అయితే కనుక చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ కొంచెం వేరేగా కుట్లు అనేవి వేసుకోవాలి, సైడ్ కుట్లు. నేను ఆ పద్ధతి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో చూసారు కదా, ఒక 3-4 కుట్లు అనేది ఎక్కువ అనేది వేసేసుకోండి. ఫ్యూచర్లో లావైనా సరే కుట్లు ఇప్పుకోవడానికి ఉంటుంది. సో హ్యాండ్